సొంత ఊరిని అభివృద్ధి కోసం ఓ యువకుడు సాఫ్ట్వేర్ ఉద్యోగం వదులుకొని సర్పంచ్ ఎన్నికల బరిలో దిగాడు. పెద్దపల్లి జిల్లా టీటీఎస్ గ్రామానికి చెందిన అంగోతు రవికుమార్ హైదరాబాద్లో చేస్తున్న ఐటీ ఉద్యోగాన్ని వదులుకొని స్వగ్రామానికి వచ్చి సర్పంచ్ అభ్యర్థిగా నిలబడి విస్తృతంగా ప్రచారం చేస్తున్నాడు. సొంత ఊరిపై మమకారంతో ఇప్పటికే ఏపీజే అబ్దుల్ కలాం ట్రస్ట్ ద్వారా హెల్త్ క్యాంపులను నిర్వహిస్తున్నాడు. అవినీతికి తావు లేకుండా గ్రామ అభివృద్ధికి నిత్యం తోడ్పడతానని రవికుమార్ తెలిపారు. ఈ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయడానికి సిద్ధమయ్యానంటే ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఒకటి ఎడ్యుకేషన్ పరంగా ఇక్కడ ఉన్నటువంటి యువకులు ఇక్కడనే ఆగిపోతున్నారు, వారిని ముందుకు తీసుకెళ్లడము. రెండోది స్వయం ఉపాధి, మహిళలకు ప్రతి సంవత్సరం 2 నెలలు మాత్రమే ఉపాధి దొరుకుతుంది, ఇంకా 10 నెలలు ఖాళీగా ఉంటున్నారు. మూడవది ఏంటంటే జీరో కరప్షన్, ఎలాంటి కరప్షన్ లేకుండా ఎవరికి ఏదైనా ఎలాంటి పర్మిషన్స్ కానీ దేనికైనా కూడా వితౌట్ ఎనీ డబ్బులు తీసుకోకుండా వారికి పర్మిషన్ అనేది ఇప్పించడం. నాలుగోది ఏంటి అంటే హెల్త్ క్యాంపులు ప్రొవైడ్ చేసి ఇక్కడనే ఆన్లైన్ ట్రైనింగ్ ద్వారా యువకులకు జాబ్ ఇప్పించాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ సర్పంచ్ అభ్యర్థిగా పూర్తి చేస్తున్నాము. అలాగే ఇంతకుముందు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వివిధ గ్రామాలలో మేము నిరుపేద కుటుంబాలు కావచ్చు, యువకులకు కావచ్చు, అలాగే అందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఈ ట్రస్ట్ అనేది 30 మంది ఐటీ కంపెనీస్ లో పనిచేసే వారి ద్వారా ఏర్పాటు జరిగింది. పని చేయగలనే నమ్మకం నాకు ఉంది కాబట్టి ఈ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది. మన గ్రామాన్ని మనందరం, అంటే సర్పంచ్ అంటే ఒక వ్యక్తి కాదు, ఒక గ్రామంగా మన గ్రామాన్ని అభివృద్ధి చేస్తూ ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడానికి వచ్చే 5 సంవత్సరాలకి ప్రణాళిక అనేది రూపొందించడం జరిగింది. దానిని ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి మీ అందరి ఆశీస్సులు నాకు కావాలని కోరుతూ